స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క వాక్యాన్ని వినుచున్నటువంటి ప్రజలారా, మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున నేను మీకు చెప్పేటువంటి పాఠము కళ్ళు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించాలని, ఆలోచించి మీ యొక్క జీవితంలో ఈ కళ్ళు అనేటువంటి ఒక భాగాన్ని అన్వయించుకొని దాన్ని జాగ్రత్తగా ఏ విధముగా చూడాలో, ఏ విధముగా నడవాలో సమస్తాన్ని మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తూ ఈ నా మాటలు నేను ప్రారంభిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. ఈ కళ్ళతో మనం చాలా రకాలైనటువంటి కళ్ళు ఉన్నాయి. అందరి కళ్ళు ఒకటే కాదు, కానీ మానవుడికి ఆ కళ్ళల్లోనే అసలు కథ అంతా మొదలవుతుంది. మామూలుగా మనం చూసినప్పుడు మన లోకంలో, మన భారతదేశంలో మనం ఒక ప్రముఖమైనటువంటి ఒక మంచి కవి మరి పద్యాన్ని రాశాడు. ఏంటి ఆ పద్యం అంటే, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అవును, ఈ యొక్క సర్వేంద్రియాల్లో మనకున్నటువంటి ఇంద్రియాలన్నిటిలో కూడా నయనం ప్రధానం. ఆ ఒక్క కన్ను మూతబడితే మనకు మొత్తం చీకటే. ఆ కన్నే గనక సరిగా లేకపోతే ఇదిగో నాకులాగా ఇట్లా కళ్ళజోళ్ళు వేసుకోవాలి. ఒకవేళ ఆ కళ్ళజోళ్ళను వేసుకున్నప్పటికీ కూడా మనలో ఇంకా ఏదో తేడాలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నీ యొక్క కంటి చూపులో లోపం ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కంటి చూపులో ఉన్నటువంటి లోపం ఏమిటి, దానివల్ల మనం ఏ విధమైనటువంటి వాటిని మనం పొందుకుంటున్నాం, ఏ విధంగా మనం పాపలోకంలోకి వెళ్ళిపోతున్నాం, ఇవన్నీ కూడా ఈ రోజున మనం జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ఈ కళ్ళు అనేటువంటి దాంట్లో మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనంలో నుండి గనక మనము జాగ్రత్తగా మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు ఒక చక్కని అద్భుతమైనటువంటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఏమంటాడంటే, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఇక ఏమంటాడు ఇక్కడ, నీ కన్నులు అటు ఇటు చూడకూడదంట. అటు ఇటు చూడకోకుండా ఏం చేయాలంట, సరిగ్గా ఉండాలంట. అంటే కళ్ళు ఇటు ఇటు ఇలా పొదుగుకులు తిప్పకూడదు. రెండోది ఏమన్నాడంటే, అవి సరిగ్గా ఉండాలన్నాడు. రెండవది, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలన్నాడు. నీ కనురెప్పలు నీ కళ్ళ ముందు సూటిగా చూడాలన్నాడు. సూటిగా చూసే చూపు, అటు ఇటు చూసే చూపు. ఇందులో ఈ చూపులోనే ఇక్కడ అటు ఇటు చూసేటువంటి చూపులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సూటిగా చూడమంటున్నాడు. ఒకరోజు ఒక అత్త కోడళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా, అత్తగారు అందంట, కోడలా నా తల బాగా దురద పుడుతుంది, కొంచెం పేలు చూడవా అందంట. పేలు చూడవా అంటే సరే అత్త అని చెప్పేసి అత్తనెత్తిలో చేతులు పెట్టిందంట. చేతులైతే పెట్టింది, కానీ తర్వాత ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, దానికి ఆ అత్తగారు వేసినటువంటి ఒక మాట, దాన్ని ఏమంటారంటే, అత్తనెత్తిన చేతులు అంగట్లో కళ్ళు అన్నాడు. అంటే అటు ఇటు చూడడం అన్నమాట. అంగట్లో అంటే ఆ వైపు ఈ వైపు చూస్తున్నాం. అసలు దాని అర్థం అదే ఇక్కడ. అందుకే అంటాడంటే, నీ కన్నులు అటు ఇటు చూడక సూటిగాను అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ పని చేయాలన్నా నీ కళ్ళు సూటిగా చూడాలి. అక్కడ సూటిగా చూస్తేనే ఆ పని నువ్వు కరెక్ట్గా చేయగలవు, లేకపోతే తేడాలు వస్తాయి. సూటిగా చూడాలి. అలాగే నువ్వు మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నానన్నటువంటి నువ్వు నీ కళ్ళు సూటిగా చూడాలి. దేవుని యొక్క వాక్యం వైపే ఉండాలి, వేరే వైపు ఉండకూడదు. మనం దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత అంతా మన చూపులు ఎటుంటాయంటే, ఆ వైపు వాళ్ళు వాళ్ళేం చీర కట్టుకొచ్చారు, ఈ వైపు వాళ్ళు వీళ్ళే షూట్ వేసుకొచ్చారు, ఆడేం కోట్ వేసుకొచ్చాడు, ఈ అమ్మాయి ఏం జాకెట్ ఎక్కడ కుట్టించావు, ఇవన్నీ రకరకాలుగా ఉన్నప్పుడు దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళదు. ప్రియ దేవుని పిల్లలారా, హృదయంలోకి వెళ్ళాలి అని అంటే నీ కన్నులు సూటిగా చూడాలి. దైవజనుడు ఏ వాక్యం అయితే చెప్తున్నాడో వాక్యమును సూటిగా నువ్వు చూస్తూ వినాలి. అందుకనే మనం బైబిల్ అంత తేట తెల్లంగా మనకు తెలియజేస్తుంది. రెండోది ఏమంటాడు, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలెను అన్నాడు.
ఒకటి సరిగ్గా చూడాలి, రెండవది సూటిగా చూడాలి. ఈ రెండు చాలా ముఖ్యమైనటివి. ఇంకొక మాట ఏమంటాడంటే, నీవు నడుచు నీ మార్గము సరళము చేయము, అప్పుడు నీ మార్గాలన్నీ స్థిరంగా ఉంటాయి అన్నాడు. ఎప్పుడైతే నీ చూపు సూటిగా ఉంటుందో, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి, నువ్వు అటు ఇటు చూడకూడదు. దేవుడు చాలా చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. మరి నువ్వైతే నేను మారుమనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను అనుకుంటున్నావు, మరి నేను అన్ని రకాలుగా నేను ఉన్నానండి, నేను నిజంగా దేవుని బిడ్డనేనండి అంటున్నావు. నీ కళ్ళు నీ ముందు సూటిగా ఉన్నాయా? నువ్వు సరిగ్గా చూడగలుగుతున్నావు, సరిగ్గా ఉన్నాయా నీ కళ్ళు? ఆ కళ్ళుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. కంటిని నువ్వు జాగ్రత్తగా సరి చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. నీ కళ్ళు అటు ఇటు చూడకూడదు. అలా చూసినప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం మనం చదివేటప్పుడు, లేకపోతే నువ్వు దేవుని యొక్క వాక్యానికి నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు నీ కళ్ళు సూటిగా చూడాలి. ఎందుకంటే కొన్నిసార్లు వాక్యం రెఫరెన్సులు రాస్తాం. ఆ రెఫరెన్సులు రాస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఒకటి రాయిపోయి ఒకటి రాస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? అదొకటి చూపిస్తాం చూడండి. ఇక్కడ 6వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం. ఇక్కడ సామెతల గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు ఒక చక్కని మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క 6వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము అన్నాడు. నీ కళ్ళకు నిద్ర కానీ నీ కనురెప్పలకు కునుకుపాటు కానీ రానియొద్దు అన్నాడు. ఆ కునుకుపాటు వల్లే ఇప్పుడు జరిగినటువంటి అనార్థాలు ఏంటంటే, ఇక్కడ చదివేది ఒకటి, రాసేది ఒకటి, ఈ రెండిట్లో తేడాలు వస్తున్నాయి. చెప్పడానికి నువ్వు అక్కడికి వెళ్ళేసరికి ఇది లేదు అది ఉందేంటి అని నువ్వు అల్లాడిపోతూ ఉంటావు. కారణం ఏంది? ఎందుకని? నీ కనురెప్పలకు కునుకుపాటు వస్తుంది. ఇంకా ఏం జరుగుతుందంట, నీ కళ్ళకు నిద్ర వస్తుంది. ఈ కనురెప్పలకు కునుకుపాటు రానీకుము. నువ్వు అలా వచ్చింది అంటే తేడా వస్తుంది. చూడండి దేవుని పిల్లలారా, కళ్ళను ఎంత జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకోవాలో దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. నీ కనురెప్పలను నువ్వు సరిగ్గా ఉండాలి అన్నాడు. నీ కళ్ళు సరిగా ఉండాలన్నాడు. నీ కనురెప్పలు నీ కళ్ళ ముందర సూటిగా చూడాలన్నాడు. మరి ఇవి మనం చేయగలుగుతున్నామా ఈ రోజున? నీవు ఈ విధంగా చేయకపోతే, ఒకవేళ నువ్వు కారు డ్రైవింగ్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఒక బస్సు డ్రైవర్గా ఉన్నావు, లేకపోతే నువ్వు ఒక ఆటో డ్రైవర్గా ఉన్నావు, రాత్రిపూట నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నీ కనురెప్పలకు నిద్ర వచ్చింది, నీ కనురెప్పలకు కునుకుపాటు వచ్చింది, ఏం జరుగుద్ది? క్షణకాలంలోనే యాక్సిడెంట్లు జరిగిపోతూ ఉంటాయి. అలాగే భయభక్తులు కలిగినటువంటి నీ జీవితంలో కూడా ఆ కనురెప్ప నిద్ర ఆ కనురెప్పలు కాస్త కునుకుపాటు వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా నువ్వు వేటగాని ఊరిలో చిక్కబడినట్లే. వేటగాడు అంటే వాడు ఎవడో అనుకుంటున్నావేమో. వేటగాడు ఏమనంటే వాడే సాతానుడు. వాడు ఏం చేస్తాడు అనంటే నిన్ను అనేక రకాలుగా అనేక వైపులా నిన్ను చూస్తూ ఉంటాడు. ఏం చేయబోతున్నాడో తెలుసా? ఇదిగో నీకు రకరకాలైనటువంటి వాటిని నీకు చూపిస్తాడు. ఇదిగో ఇది చాలా బాగుంటుంది, అది చాలా బాగుంటుంది. అలాగే ఇదిగో చూడు, ఆ అమ్మాయిని చూడు ఎంత అందంగా ఉందో, ఇదిగో చూడు ఆ డబ్బు చూడు ఎంత కట్టలు ఉన్నాయో, ఇదిగో మరి అక్కడ చూడు, ఇది చూడు, అది చూడు అని రకరకాలుగా దేవుడు వాటిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే మన యొక్క కునుకుపాటు ఎంత దూరం తీసుకెళ్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అజాగ్రత్తగా ఉండకూడదు అన్నాడు దేవుడు. ఎలా ఉండాలంట? అజాగ్రత్తగా ఉండకూడదు. చూడండి, ఆ వేటగాడు ఎలా వస్తాడు, నీ యొక్క విధానం ఏమైపోతుంది అనేటువంటి దాన్ని మనం చూస్తే, అందుకనే ఇక్కడ ఏమంటాడంటే 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఏమన్నాడు ఇక్కడ? నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. నువ్వు జాగరూకత కలిగి లేకపోతే నీ కనురెప్పలకు నిద్ర వచ్చేస్తుంది. నిద్ర అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియ దేవుని పిల్లలారా? నీవు మాయలో పడిపోతున్నావు అని అర్థం. మాయలోకి జారిపోతున్నావు అని అర్థం. ఆ మాయలోకి నువ్వు జారిపోయిన క్షణములోనే ఆ వేటగాని యొక్క ఉరిలో నువ్వు పడిపోతావు. అందుకనే అంటాడు 5వ వచనంలో అంటాడు, వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకో అన్నాడు. మనం ఆ విధంగా నువ్వు తప్పించుకోకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది? మనం తప్పించుకోవడానికి ఆ నిద్ర అనగా ఆ మాయలో నువ్వు పడిపోతే, ఆ మైకంలో నువ్వు పడిపోతే, ఆహా ఇది భలే గుందలే అని నువ్వు అనుకున్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్ళిపోయినట్టే, ఖచ్చితంగా నువ్వు యాక్సిడెంట్కి గురైనట్టే, ఆ యొక్క అపాయంలో నువ్వు పడిపోయినట్టే. ప్రియ దేవుని పిల్లలారా,
అపాయాన్ని ఉపాయంగా తప్పించుకోమనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే నీ కళ్ళు కరెక్ట్గా ఉండాలన్నాడు, నీ కనురెప్పలు సూటిగా చూడాలంటున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు దేవుడు? చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి, చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని మనం చూసుకోవాలి. ఈ రోజున నీకు కళ్ళు అనేటువంటివి సరిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరి అయినటువంటి కళ్ళు కావాలి నీకు. నేను భక్తిపరుని అనుకుంటున్నావేమో, నీ భక్తి ఏ పాటిదో నీకు తెలుస్తుందా? నీ కళ్ళ వల్ల నీ భక్తి చెడిపోతుంది, నీ కళ్ళ వల్ల నీ భక్తి అనేక రకాలుగా అటు ఇటు పరుగులు పెడుతూ ఉంది. ఈ కళ్ళే ప్రధానమైనటువంటివి. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియా దేవుని పిల్లలారా. అందుకనే ఇక్కడ దేవుడు మరి ఆ యొక్క మాటలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ఆ ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. తెలియకనే దుర్మార్గపు పనులు చేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే అన్నాడు. బుద్ధిహీనులు అర్పించుట కంటే, అర్పించు బలుల కంటే నీవు ఏ విధంగా నువ్వు అలా చేస్తున్నావు? బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే, అంటే బుద్ధిహీనుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో కూడా కూర్చొని నీ కళ్ళు అటు ఇటు చూస్తూ ఉన్నాయి, అది బుద్ధిహీనుడే. బుద్ధిహీనుని యొక్క బలి అర్పించడం అనగా ఇదిగో నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తున్నావు ప్రియ దేవుని పిల్లలారా. నీ హృదయాన్ని దేవునికి అర్పణ చేస్తున్నావు, దేవుని సన్నిధిలో భక్తుడిగా కూర్చుంటున్నావు, దేవుని గ్రంథం జీవ గ్రంథాన్ని చేత్తో పట్టుకున్నావు, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూర్చున్నావు. నీ కళ్ళు అటు ఇటు చూసినప్పుడు ఆటోమేటిక్గా నీ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నదో అప్పుడే నువ్వు భక్తిలో నుంచి బయటకు వచ్చేస్తున్నావు అని గుర్తు దానికి. అందుకు నువ్వు కూర్చోవలసినటువంటి విధానం ఎలా ఉండాలి అంటే చాలా కరెక్ట్గా కూర్చోవాలి. అక్కడ నువ్వు కూర్చున్నప్పుడు నీ కళ్ళు సూటిగా దేవుని వాక్యం మీదే ఉండాలి, నువ్వు అటు ఇటు చూడకూడదు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకే నువ్వు బుద్ధిహీనులు బలులు అర్పించుట కంటే అన్నాడు. అంటే దాని అర్థం నువ్వు అర్థం చేసుకోవాలి. అటు ఇటు చూస్తున్నావు అంటే నువ్వు బుద్ధిహీనుడు అయిపోయావు. ఇంకా మనం చూసినట్లయితే ఆ వాక్యం వింటూనే పరధ్యానంలోకి వెళ్ళిపోతున్నావు. ఆ పరధ్యానంలో ఏం చేస్తున్నావు తెలుసా? దేవునికి స్తోత్రం అంటున్నావు మధ్యలో. ఎందుకు పరధ్యానంలో ఉన్నావు? అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కొక్కసారి నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి, నీ కళ్ళు నిన్ను దెబ్బతీస్తున్నాయి, నీ కళ్ళు నిన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆ కళ్ళ వల్లే నువ్వు అనేక సమస్యలను నువ్వు మరి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు, నీ ఒంట్లో పెట్టుకుంటున్నావు. అది తెలుస్తుందా నీకు? అందుకే దేవుడు అంటున్నాడు బుద్ధిహీనుడా అన్నాడు. ఎప్పుడు నువ్వు బుద్ధిహీనుడు అయ్యావు? ఇప్పుడే బుద్ధిహీనుడు అయ్యావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆ పక్క ఈ పక్క చూస్తున్నావో అప్పుడే బుద్ధిహీనుడు అయ్యావు. అదే బలి అర్పించటం అనగా నీ హృదయాన్ని దేవునికి అర్పించే విషయంలోనే బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పిస్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్తున్నావే కానీ ఆ స్తోత్రము నిజముగా నీ హృదయంలో నుండి వచ్చినది కాదు. నీ నోటితో పలుకుతున్నావు, నీ హృదయంలో వేరే ఆలోచనలు ఉన్నాయి. అది దేవుని సన్నిధిలో అది మంచిది కాదని కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకనే మనము ఎలా మనం ప్రయాణం చేయాలి మరి ఏంటి అని అన్నప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నేను మీకు ఒక మాటను చూపించాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనములో అంటున్నాడు దేవుడు, సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. దేని వైపు చూడాలి నువ్వు? ఇప్పుడు యేసు వైపే చూడాలి. దేన్ని వదిలిపెట్టమన్నాడు? సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి. సులువుగా ఎప్పుడు చిక్కులు పెడుతున్నాయి నిన్ను? ఆ పాపం నిన్ను ఎలా సులువుగా చిక్కుల్లో పెడుతుంది? నువ్వు అటు ఇటు చూసినప్పుడే కదా. అటు ఇటు చూడకపోతే నీకే గోళ లేదుగా. నువ్వు ఖచ్చితంగా బైబిల్నే చూడాలిగా. నువ్వు బైబిల్ చూడటం లేదుగా, ఆ బైబిల్ వాక్యం లోతుల్లోకి వెళ్తలేదుగా, ఆ బైబిల్ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేయట్లేదుగా. నీ చూపులు అటు ఇటు ఎందుకు ఉంటున్నాయి? ఒక్కసారి ఆలోచన చేసుకో. అందుకని సులువుగా చిక్కులు పెట్టు పాపములను త్యజించి, ఇంకా ఏమన్నాడు? విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. నీ చూపులు అటే ఉండాలి. దైవజనుడు వాక్యం చెప్తున్నాడంటే దైవజనుడు యొక్క నోటి వైపు, ఆయన వైపే నీ చూపు ఉండాలి. అప్పుడు ఆయనను చూస్తున్నావు అని అంటే
ఎవరిని చూస్తున్నావో తెలుసా? నువ్వు దేవుని చూసినట్టే. దేవుడు అన్నాడు, మీరు మాట్లాడుచున్నటువంటి మాటలు అవి మీవి కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు అన్నాడు. ఎప్పుడైతే బలిపీఠం మీద దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుందో మన కళ్ళు ఆ వైపే ఉండాలి. అంటే నువ్వు సూటిగా చూస్తూ ఉండాలి. అప్పుడే ఆ మాటలు కూడా ఏ వైపు చూస్తున్నావు? దైవజనుని యొక్క నోటి వైపే చూడాలి. అలాగా ఆ మాటలు నీ కళ్ళ ద్వారా నీ యొక్క శరీరంలోకి వచ్చేస్తాయి, నీ నోటి ద్వారా శరీరంలోకి వస్తాయి, నీ యొక్క చూపు ద్వారా నువ్వు ఖచ్చితంగా ఆ దేవుని యొక్క వాక్యమును నువ్వు ఖచ్చితంగా వినగలుగుతావు. అది దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. అందుకని ఆ యొక్క దేవుని వైపు మనం చూస్తూ యేసు వైపు చూస్తూ ఏమన్నాడు? చూచుచు మన ఎదట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎక్కడ ఉంచబడిందంట? మన ముందు పరుగు పందెం ఉంది. ఏంటా పందెం? ఆ పందెం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మను పొందుకోవడమే మన పందెం. ఆ పందెంలో దేవుని యొక్క ఆత్మను నువ్వు పొందుకోవాలి. ఆ పందెంలో ఇంకొక మెట్టు ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడు అవ్వటం. మరి నువ్వు ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఆ యొక్క దేవుని యొక్క పరుగు పందెంలో, దేవుడు మనకు పెట్టిన ఈ పందెంలో నువ్వు గెలవాలి అని అంటే యేసు వైపు చూస్తూ నువ్వు పరిగెడితేనే నువ్వు ఆ యొక్క గమ్యాన్ని చేరుకోగలుగుతావు. లేదు అనుకుంటే ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, ఆ కోడళ్ళు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, చాలా ఉంటాయి. ఇవన్నీ జింజికానం. ఇది దాందే దీందే అనుకుంటూ ఆ మాటలో కూడా నువ్వు వాళ్ళని నీ హృదయంలో ఏ విధమైనటువంటి అపవిత్రత లేకుండా నువ్వు మాట్లాడాలి. కొన్ని విషయాలు మనం మాట్లాడి వాటిని అక్కడే విడిచిపెట్టాలి. దాంతోనే మనం ఇది అవసరం లేదు అనుకోవాలి. దాన్నే మైండ్లో పెట్టుకుంటే నువ్వు దేవుని వైపు నడవలేవు, ఆ పరుగు పందెంలో గెలవలేవు. నువ్వు గెలవాలి అని అంటే నీ యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మతో అనుసంధానం అవ్వాలి. దేవుని యొక్క ఆత్మ నీలోకి రావాలి. అంటే నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములను నువ్వు విడిచిపెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పుడే నువ్వు యేసు వైపు చూడగలవు. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నువ్వు యేసు వైపు చూడాలి అంటే నీవు ఏం చేయాలి? నీ కళ్ళను జాగ్రత్తగా అటు ఇటు చూడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ దగ్గర ఉన్నది అని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఏమండి, అటు ఇటు చూస్తే ఏముందండి? అసలు మనలో మా పవిత్రత ఉన్నప్పుడు అటు చూస్తే ఇటు చూస్తే ఏముంది అని నువ్వు అంటావా? చూద్దాం, అది కూడా చూపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. యెషయా గ్రంథము, ఒక్కసారి మీ గ్రంథాలు చూసుకోండి మీరు కూడా. యెషయా గ్రంథము 33వ అధ్యాయము, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గనక జాగ్రత్తగా చదివినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుకొని లంచము పుచ్చుకొనకుండా నీ చేతులు మలుపుకొని హత్యను మాట వినకుండా నీ చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా నీ కన్నులు మూసుకొనువాడు ఉన్నత స్థలమున నివసించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ యొక్క చూపు ఉన్నత స్థలము వైపు చూడాలి అని అంటే ఇవన్నీ మన చుట్టూ ఉంటాయి. ఏమేమి ఉన్నాయండి ఇక్కడ మన మధ్యలో? నీతిని అనుసరించి యథార్థముగా నడవమన్నాడు. ముందు మన నడక అనగా దేవుని సన్నిధిలో నీ ఉండగా నీ ప్రయాణం అంటే చాలామంది అనుకుంటారు ప్రయాణం చేసేటప్పుడు కదా అని. కాదండి, ప్రయాణం చేసేటప్పుడు కాదు, నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే నీ నడక సాగించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మనము భూలోకంలో ఒక మాట మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటో తెలుసా అండి? అది అన్నిటికంటే వేగమైంది ఏంటి అంటాం. ఏంటది? మనస్సు. అంటే అన్నిటికంటే వేగమైంది మనసే కదా. నువ్వు అక్కడే కూర్చుంటావు, నీ కళ్ళు అటు ఇటు చూసినప్పుడు నీ మనసు ఏం చేస్తుందో తెలుసా? పరుగులు పెడతా ఉంటుంది. ఆటోమేటిక్గా నువ్వు ఒక స్త్రీని చూసావు అనుకో, లేకపోతే ఒక అందాన్ని చూసావు అనుకో, నువ్వు అలా చూడగానే నీ మనసు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోద్ది. అక్కడేదో ఉందో ఆస్వాదించాలనుకుంటుంది. అది నీ నడక ఏ వైపు ఉండాలి? దేవుని వైపు మాత్రమే ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలోనే ఉండాలి. ఆ నడక గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వేదో నడక అంటే నేను ప్రయాణం చేసేటప్పుడు, నేను నడిచేటప్పుడు ఇది కాదండి. నువ్వు ఆ నడక సంగతి పక్కన పెట్టు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీ నడక, నీ మనసును కంట్రోల్ చేయాలి. మనసు కంట్రోల్ అవ్వాలంటే నీ కళ్ళు సరిగ్గా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిదానికి లింకు సిస్టమ్ అండి ఇది. ఈ లింకు సిస్టంలోనే మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండవది ఏమన్నాడంటే, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు.
ఇంకా ఏమొస్తుందంట, నిర్బంధం వలన వచ్చు లాభం. ఏంటిదా లాభం? డబ్బు అనుకున్నావా? డబ్బు కాదండి. ఎందుకంటే దేవుడు ఒక చక్కని మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ యొక్క నిర్బంధం వలన వచ్చే లాభం, నీ పొరుగువాని భార్య నువ్వు చూసావంటే నిర్బంధంగా అది లాభం పొందుకున్నట్టే. నువ్వు ఆమెతో నువ్వు గనక ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీ కళ్ళు పాపం చేస్తున్నట్టే లెక్క. నీ హృదయంలో కూడా ఆ మనసు నీ ఆ పాపం వైపు నిన్ను నెట్టేస్తుందని లెక్క. నిర్బంధము వలన వచ్చు లాభము అన్నాడు. తర్వాత ఇంకోటి అండి, లంచము పుచ్చుకొనకుండా. లంచము అంటే ఇప్పుడు ఈ మాటలు లంచము అని అంటే వాడి దగ్గర డబ్బు తీసుకున్నాను, నేను పొలాలు తీసుకున్నాను, నేను ఆస్తులు తీసుకున్నాను, ఇది కూడా కాదండి. లంచం అంటే ఏంటంటే నేను ఇలా మీరు సైకిల్ చేసుకుంటూ అది ఇది అని అంటామే, అవే లంచాలు. లంచాలు అవి కూడా అవి లంచాలే. ముద్దులు పెట్టి మనల్ని మాయ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియా దేవుని పిల్లలారా. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరొక మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవతల ఆ స్త్రీ కూడా నీతో అలా చూస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 2వ అధ్యాయము సామెతల గ్రంథము 17వ వచనములో నుండి ఒక మాట ఇక్కడ అంటున్నాడు, అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచునది, తన దేవుని నిబంధనను మరుచున్నది అన్నాడు. దేవుని నిబంధన, దేవుని సన్నిధిలో నిబంధన ఉంది, ఆ నిబంధన మర్చిపోతున్నావు. పెళ్లి చేసుకునేటప్పుడు ఆ యొక్క ప్రమాణము నిబంధన చేస్తున్నావు, ఆ నిబంధన కూడా మర్చిపోతున్నావు. ఇక్కడ తన పొరుగువాడు, లేకపోతే తన ఇరుగువాడు, లేకపోతే తన సహచరుడు, లేకపోతే తన స్నేహితుడు, ఇలాంటి వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నిబంధన మరిచేదంటది. అందుకని దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఎలాంటి అని అంటే 16వ వచనం నుండి అంటాడు, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియును విడుచున్నది, తన దేవుని నిబంధనను మరుచున్నది అన్నాడు అక్కడ. అంటే నువ్వు దాని నుంచి తప్పించుకోవాలంటే అది మృదువుగా మాట్లాడే మాట ఏది కరెక్ట్ కాదు. ఆ మృదుత్వంలోనే విషం ఉంది. ఆ విషాన్ని నువ్వు కనిపెట్టాలి. నువ్వు ఒక పురుషుడిగా నువ్వు ఉన్నావు అంటే స్త్రీ యొక్క మృదుత్వంలో విషం ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తే దాన్ని ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా నువ్వు ఉంచుకుంటూ నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావు ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే ఆయన అంటున్నాడు, నీవు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన యావత్తు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, నీ కంటి చూపును కాపాడుకోవాలి. అందుకే యెషయా గ్రంథంలో ఆ మాట అంటున్నాడు, అది నీకు లాభం, ఆ లాభం తెచ్చిపెట్టేటువంటి లంచం అంటది అది. అందుకని అన్నాడు, నీ చూపులు పవిత్రంగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయము, ఆ యొక్క విషయాన్ని మనం చూడాలి ప్రియ దేవుని పిల్లలారా. అందుకని అన్నాడు, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. చెడుతనము చూడకుండా ఏం చేయాలంట? నీ కళ్ళు నిద్రపోమన్నాడా? కాదు, మూసుకో అన్నాడు. మూసుకోవడం వేరు, నిద్రపోవడం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా నిన్ను చూస్తున్నా కూడా నీ కళ్ళు ఇటు తిప్పుకో, మూసేసుకో, దేవుని వాక్యం వైపే చూడు. నువ్వు వాటి వైపు చూడొద్దు, ఎందుకంటే అది చాలా డేంజరస్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో మరి ఒక అద్భుతమైనటువంటి మరొక భక్తుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడో తెలుసండి? చూడండి, ఏబు గ్రంథము 31వ అధ్యాయము. ఏబు గ్రంథము 31వ అధ్యాయంలో దేవుడు ఒక విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ 31వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు అని అంటే, 31వ అధ్యాయము, నేను కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏమన్నాడు ఆయన? కళ్ళతో నిబంధన చేసుకున్నాడంట. ఏమని చేసుకున్నాడు ఆయన? కన్యకను నేను ఎలాగూ చూతును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని దృష్టి, దేవుని యొక్క ఆజ్ఞ ఏమగును అని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరముననున్న దేవుని యొక్క ఆ యొక్క దేవుని దృష్టికి ఆ దేవుని యొక్క ఆజ్ఞ ఏమైపోతుంది అన్నాడు. అంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. నీ చూపు వల్ల ఆజ్ఞ అతిక్రమము జరుగుతుంది. నీ చూపు వల్ల ఆజ్ఞ అతిక్రమించబడుతుంది. నీ చూపు వల్ల ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. అందుకనే దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఆయన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. ప్రియ దేవుని యొక్క కుమారుడా, ప్రియ దేవుని సేవకుడా, ప్రియ దేవుని కుమారి, ప్రియ దేవుని పిల్లలారా,
మీరు మీ కళ్ళతో మీరు నిబంధన చేసుకోగలుగుతారా? ఈ క్షణము నేను నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటాను అని దేవుని దగ్గర నువ్వు వాగ్దానము చేయగలవా? ఇలాంటి స్థితి నీకు కలిగి ఉంటే నువ్వు ఎంతో ధన్యుడవు, నీవు ఎంతో ధన్యురాలవు. నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి మీరు వారసులుగా ఉంటారు. ఇది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు నీ కళ్ళను గురించి మాట్లాడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. కళ్ళు ఇంకా మళ్ళొక వారం ఆ కళ్ళ గురించి కొన్ని రోజులు కొన్ని వారాలు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. అవి 2 వారాలు వస్తుందా, 3 వారాలు వస్తుందా? జాగ్రత్తగా మీరు ఏమాత్రం కూడా దీన్ని విడిచిపెట్టకుండా చూడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూడండి, వినండి. మీరు యొక్క మేలులు పొందుకోండి, ఆత్మ మేలులు పొందుకోవాలి, దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలి. ఈ నా ప్రయత్నం అంతా ఏమిటో తెలుసా మీకు? నేనేదో సంపాదించాలి, నేనేదో గొప్పవాడిని అవ్వాలని కాదండి. అదిగో అనేక ఆత్మలను దేవునికి వాక్యము ద్వారా నేను అప్పజెపుతున్నానటువంటి తృప్తి. దేవుని యొక్క రాజ్యములకు మీకు అందరూ వారసులైతే ఆ దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదాలు నాకు కావాలి, కానీ మనుషుల మెప్పుల కోసం, మనుషుల యొక్క మనుషులు ఇచ్చే వాటి కోసం నేను ఎదురు చూసేవాడిని కాదు. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే నేను మిమ్మల్ని తరచు కూడా చెప్తున్నాను, మీరు చూడండి అని చెప్తున్నాను. మీరు చూసి దేవుని యొక్క వాక్యము చేత పట్టబడిన వారై దేవుని యొక్క కృపలో ముందుకు సాగాలని దేవుని పేరట మీ అందరికీ నా మాటలను తెలియజేస్తూ నా యొక్క వాక్యాన్ని ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇది నేను ముగిస్తున్నాను అనను, కానీ ఇది సశేషం అంటాను. నేను సశేషం అంటే ఇంకా ఉంది అని అర్థం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుసుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్ర. దేవుని నామ స్తోత్రాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘమైన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మరి ఈ వారం మీతో కలుసుకోవటానికి, మీతో మాట్లాడటానికి దేవుడు సమయం ఇచ్చినందుకు మరి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ బాగున్నారని మేము కోరుకుంటున్నాం. మరి వాక్యం ప్రతి వారం వింటున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ వారం దేవుడు మరి ఈ దైవజనులు నిలబెట్టి మరి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే కళ్ళ గురించి, కళ్ళు ఏమి మాట్లాడుతున్నాయి, ఏం చేస్తున్నాయి, కళ్ళు ఎలా చేస్తుంది, మనుషులు ఎలా నడుస్తున్నారు అన్న దాని గురించి దేవుడు మరి మాట్లాడి ఉన్నాడు. మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, విమర్శన చేసుకొని ఒక్కసారి దాని గురించి మనం మరి దాని గురించే దేవుడి సన్నిధిలో ఒప్పుకొని మా కళ్ళు వెళ్ళిన చోటకి మరి కాళ్ళు వెళ్తున్నాయా, కాళ్ళు వెళ్ళిన చోటకి మనసు కూడా వెళ్తుందా, మేము ఎలా అపవిత్రం అవుతున్నామని ఒక్కసారి విమర్శన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రము నాయన. ఆశ్చర్యకరుడైన దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దాసుడు నిలబడి ప్రభ కాలం ముందు, ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభ నీ దాసుడు మాట్లాడిన వాక్యాన్ని నిమిత్తమై ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యవనస్తులు విన్నారేమో ప్రభ, వృద్ధులు విన్నారేమో నాయన, బాలులు విన్నారేమో ప్రభ. అయ్యా నీకు స్తోత్రాలు. ప్రతి వారి హృదయాలు తెరవబొట్టకు నీ కృపద ఇచ్చేయండి నాయన. విన్న వాక్యాన్ని నాయన తండ్రి విడిచిపెట్టక ప్రభ వారి హృదయాలు సరిచేసుకుని, వారి జీవితాలు సరిచేసుకుని నాయన సరైన మార్గంలో నడుచుటకు నీ కృపద ఇచ్చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. తెలియని మర్మాల చేత నాయన నీ దాసుడు ప్రభ తెలియజేయుచుండగా ప్రభ మన జీవితాలు ఎలా ఉన్నాయో ప్రభ ఒక్కసారి విమర్శన చేసుకోమని అడుగుచున్నాను నాయన. నీకు వందనాలు అయ్యా. అట్టుబిడలతో నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభ. అయ్యా మాకు నా తండ్రి నీకు మరుగైనది ఏమీ లేదు నీకు నాయన. అయ్యా మాలో ఏమున్నదో నీకు తెలుసు కనుక నువ్వు మాట్లాడిన విషయాల కొరకాయ నీకు వందనాలయ్యా. అయ్యా అట్టు బిడ్డలను సరి చేసుకొని నాయన వారి జీవితాల్లో మార్పు తెచ్చుకొని ప్రభ వారి జీవితాల్లో సంతోషము సమాధానం పొందుకుంటకు నీ కృపద ఇచ్చేమని గొప్ప దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అంతరంగం ఎరుగున్నవాడా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము మాట్లాడిన మాటలు ప్రతి హృదయంలో నాయన అయ్యా భద్రపరుచుకున్నటకు సహాయం ఇచ్చేమని అడుగుచున్నాను. వారి నేత్రాలు ప్రభ ఎక్కడికి వెళ్ళుచున్నాయో ఒక్కసారి విమర్శన చేసుకునే బిడ్డలాగా చేయండి. వారి కుటుంబాలు మార్చుకునే బిడ్డలాగా చేయండి నాయన. వారి జీవితాలు మార్చుకునే బిడ్డలాగా చేయండి. నిజమైన మారు మనసు పొందుటకు నీ కృపద ఇచ్చేమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. లోకంలో మారు మనసు లేని బిడ్డలు ఏం పొందుకుంటున్నారు, ఎలా నాయనా? యేసయ్యా
అయా ఉగ్రతకు గురైపోతున్నారు. అట్టి బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు, ఈ సమయం ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ యొక్క ప్రార్థనని సముఖంలో చేర్చుకొని అట్టి కుటుంబాలు మీరు దర్శించి మాట్లాడి సహాయం ఇచ్చేయమని, ఈ చిన్న ప్రార్థనను ఆలకించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, ఈ వాక్యము వినుచున్న ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. అందరూ బాగున్నారండి, ఆశిస్తున్నాం. మేము కూడా బాగున్నాం. మీరు కూడా అందరి కోసం బాగుంటున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మీకు వచ్చే పాడము దేవుని నమ్ముకొని ఉంది. ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. కాబట్టి మనము దేవుని నమ్ముకొని తప్పగా దేవుడు ఇచ్చి ఈ యొక్క జీవితాన్ని దేవుని నమ్ముకొని బంధు సాతాన్ని ఆశిస్తూ ప్రభు సేవలు జై మా కొరకు బాధించింది. నా కోసం, నా చెల్లి కోసం, తప్పగా ప్రార్థించండి. వందనాలు.